మరి ఈ వార్డుకి సంబంధించింది ఈరోజు 20 లక్షలతోటి భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒకటి సీసీ డ్రైను, ఇంకొకటి సీసీ రోడ్ ఉన్నది. ఎందుకనంటే మరి వార్డుకు చూసుకుంటే కొత్తగా ఎక్స్టెండ్ అవ్వుకుంటూ పోతుంది, పెరుగుతుంది వార్డు. కాబట్టి దీనికి ఎన్ని డబ్బులు పెట్టినా ఎన్ని కేటాయించినా తక్కువనే అవుతుంది. సో ఇప్పటికే 81 లక్షల రూపాయల పనులు అయిపోయినాయి. ఆల్మోస్ట్ 90 లక్షల దగ్గర అయిపోయినాయి పనులు. ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది కూడా చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఈరోజు కొత్తగా 20 లక్షలు పెట్టుకోవడం జరిగింది. మరి దానికి ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఏంటంటే ఈ వార్డుకి మొన్న చూసుకుంటే 2 సంవత్సరాల నుంచి ఈ వార్డుకి ఆటో కూడా లేదు, చెత్తది ఆటో లేకపోతే కూడా మొన్న కూడా మరి చూసుకొని కొత్త ఆటోలు 16 ఆటోలు రాగానే ఫస్ట్ ఈ వార్డుకి పెట్టడం జరిగింది. మరి దాన్ని కూడా సంజయ్ అన్న చాలా రోజుల నుంచి వెళ్ళి మరి వార్డుకు అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం ఆగిపోయినట్టు అనిపిస్తుంది, చెత్త బండి కూడా రావట్లేదని చెప్పడంతో మరి సంజయ్ అన్న చెప్పడంతో దీనికి కొత్త ఆటో కూడా పెట్టించడం జరిగింది. ఇప్పుడు ఆటో డైలీ వస్తుంది, చెత్త కూడా తీసుకెళ్తున్నాం. ప్రజలందరికీ ఒకటే విన్నపం, ఖచ్చితంగా అందరూ చెత్త ఇండ్లేనని ఇండ్లు వచ్చినాయని చెప్పేసి అక్క చెప్పడం జరుగుతుంది. సో అట్లాగే మనకి ఇండ్లు రావడంతో పాటు మరి పట్టణమే కానీ ఈ వార్డే కానీ మంచి అభివృద్ధి పటంలో వెళ్తుంది. ఇక ముందు రానున్న 4 సంవత్సరాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు కూడా మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి ఎంతో సహకరించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంజయ్ అన్న అక్కడికి వెళ్తున్నారు, నిధులు తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరితోటి పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తున్నారు. మనకు ఎందుకనంటే ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత మరి మనకు ఆ పార్టీ రానప్పుడు ఏం చేయాలి, ఖాళీగా కూర్చుంటే మరి ప్రజలందరికీ అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఆలోచనతోని ప్రభుత్వంతో పనిచేయడంలో తప్పులేదు. మరి ప్రభుత్వంతో పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అభివృద్ధి పటంలోకి వెళ్తున్నారు. మరి జగిత్యాల పట్టణంలో ప్రజలందరూ ఓట్లేసిన దేని గురించి ఓట్లేసారు, ఈ జగిత్యాల డెవలప్ అవ్వాలని. ఈ గతంలో ఇట్లాగే ఎమ్మెల్యే ఒకరుంటే ప్రభుత్వం ఒకరు ఉండేలని ఎప్పుడు ఆలోచనలోనే ఉండేవాళ్ళు. కాబట్టి మరి లాస్ట్ టైం సేమ్ ప్రభుత్వం సేమ్ ఎమ్మెల్యే వచ్చారు, మరి అభివృద్ధి జరిగింది. మరి ఇప్పుడు రాకపోవడంతో మరి తప్పేవరిది అని అంటే మరి ప్రభుత్వం మనదాని ఆలోచనలో ఉండే బదులు మరి వెళ్ళి మన ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో మనం పనిచేసుకోవడం మన తత్వం. కాబట్టి మరి ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతోటి మరి ఎమ్మెల్యే గారు ముందుకెళ్ళి ప్రభుత్వంతో పనిచేయడం జరుగుతుంది. మరి దాని ద్వారానే మనకి జగిత్యాల పట్టణం కానీ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో మరి ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు ఇట్లాగే ఉండాలి. 4 సంవత్సరాల వరకు మన జగిత్యాల ఇంకెంతగానో అభివృద్ధి చేరుతుందని చెప్పేసి ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమం ఎన్నో నిధులు తీసుకొస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా సహకరించడం జరిగింది. మరి ఇట్లాగే నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని కానీ నియోజకవర్గాన్ని కానీ ఎంతగానో డెవలప్ చేయాలని సంజయ్ అన్నను ఈ సందర్భంగా కోరుతూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అధికారులకు, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మరి ఈరోజు మనం 3వ వార్డులో ఉన్నాం. 3వ వార్డు నాగేంద్రనగర్ కాలనీ, ఇదంతా కూడా ఒకప్పుడు మోతే శివారు. మరి అలాంటి మోతే శివార్లో ఒక పల్లెటూరు వాతావరణంలో ఇల్లు నిర్మించబడ్డాయి. మోతే చెరువు కింద ఉంటుంది, కింద మళ్ళీ వాగబోతుంది. పెద్దగా అప్పుడు పొలాలు ఉండే నీళ్ళు పడిపోతూ ఉండే, ఎక్కడికక్కడ అడ్డంగా మనం నీళ్ళు కట్టుకుంటూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో నేను ఇక్కడ గౌరవ కమిషనర్ గారు ఉన్నారు. ఓకే, మళ్ళీ ఇదే కార్యవర్గం గెలవాలని ఆశిస్తాం. కానీ వాళ్ళ టర్మ్ అయిపోతూ ఉన్నది. అధికారులు ఒకసారి ఆలోచన చేయాలి. మా కమిషనర్ గారు కానీ, టీపీఓ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ ఆలోచన చేసి మరి చెరువు నుంచి నీళ్ళు పోయే ప్రాంతం ఇది. కిందికి ఏడుకాడ అడ్డం కడితే నిలబడితే వర్షాకాలం పూర్తి స్థాయిలో నీళ్లు ఉండి ఇళ్లలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేరే కాలంలో కూడా మురుగునీరు సరిగా పోక దోమలు ఇవన్నీ కూడా క్రిమికీటకాలు ఎక్కువై రోగాలు వ్యాప్తి చెందుతాయి, బీమార్ అవుతాం. పరిశుభ్రత ఉండదు, వాయు కాలుష్యం అవుతుంది, నీటి కాలుష్యం అవుతుంది. మరి ఇటువంటి సందర్భంలో అధికారులు కూడా కాస్త గట్టిగా ఉండి ప్రజలు కూడా సహకరిస్తే అప్పుడే మనకి డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ అవుతాయి. ఏడుకాడ మనం అడ్డం కట్టుకుంటూ పోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇవాళ హైదరాబాద్లో మలియాలో చూసిన వారాంతంలో హైడ్రా అంటే
అడ్డంగా కట్టి ఇల్లు కూలగొట్టిరని. మరి నాలాలకు అడ్డంగా గతంలో చట్టం ఉన్నా కానీ పట్టించుకోక ఎటువంటి తట్టి కట్టుకున్నాం. మళ్ళీ ఆఖరికి కూలగొడితే కూలగొట్టడంలో తిట్టుడు. మరి ఎవరి కోసం కూలగొట్టిన కాడ వల్ల అధికారులు లేదా అధికారంలో ఉన్న నాయకులను ఇల్లు కట్టుకో ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇట్లాంటి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. దాన్ని తప్పకుండా అందరూ స్వాగతించాలి. కొందరు విమర్శిస్తున్నారు, పేదవాళ్ళు ఇల్లు కూలిపోతే మనకు బాధనే అనిపిస్తుంది, ఎవరి ఇల్లు కూలగొట్టడం బాధనే అనిపిస్తుంది. కానీ కట్టేటప్పుడే కొంత ఆలోచన చేసుకోవాలి. మన జగిత్యాల పట్టణం మన ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ ఉండాలి, లేఅవుట్లు ఉండాలని చెప్పి స్వతంత్రం రాకముందు చట్టంలో పెడితే స్వతంత్రం వచ్చినాక మళ్ళీ చేసుకున్నాం. కానీ ఆచరణలు లేదు. ప్రజల సహకారం ఉన్నప్పుడే మరి ఈ రోడ్ల సమస్య కావచ్చు, మోరీల సమస్య తీరుతుంది. మనం అడ్డంగా కట్టుకుంటూ పోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఓ కాడ పర్మిషన్ లేకుండా కడతారు. రాగానే మా తమ్ముళ్ళు వస్తారు, సార్ గరీబ్ గాడు అటో ఇటో సంపాదించుకొని 2 అంతరాలు కట్టుకున్నాడు, 3వ అంతరం లేపుతున్నాడు, పర్మిషన్ లేదు ఏమనొద్దు అంటారు. దానికి నేను ఏం జవాబు చెప్పాలో నాకైతే ఏం అర్థం అవుతలేదు. మరి నేను కూడా ఇక్కడ మూతకాడ కట్టుకున్నా, మీ ముందటే కట్టుకున్నా, పర్మిషన్ తీసుకొని కట్టుకున్నా. ఏడాదికి ట్యాక్స్ కూడా కడుతున్నా. అప్పుడు మూతలు కట్టినా, ఇప్పుడు జైత్యాల కలిసింది, జైత్యాల కట్టమంటున్నా. మరి 30 లక్షలు పెట్టి ఇల్లు కడతాడు కానీ 30,000 పెట్టి పర్మిషన్ తీసుకోలేమంటే ఇక దానికి నేనేం చెప్పాలా? మళ్ళీ మన నాయకులు వచ్చి పోయింది సార్, ఇడిచిపోయింది సార్ ఏమనొద్దు అంటే చట్టంకు చుట్టాలమా? అందరికి ఒకటే ఉండాలి. కాబట్టి ప్రతి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అధికారులు కూడా కొద్దిగా అటో ఇటో నడుతుంది. ఎందుకంటే ఈ ఇన్నేళ్ళు 9 ఫీట్ల మీద కట్టనిచ్చిరి, 12 ఫీట్ల మీద కట్టనిచ్చిరి, 18 కట్టనిచ్చిరి. 21 కడితే పెద్దదనం అంటే పల్లెటూర్లలో మొన్న అంతర్గామకు పోయినా మా సంతూరు 24 ఫీట్ల రోడ్లు పెట్టారు. 24 లక్ష్మీపూర్లో అయితే 40 ఫీట్ల రోడ్లు పెట్టారు. ఒక వాడనే కూలగొట్టారు స్వచ్ఛందంగా. ఇక్కడికి వచ్చే వరకు రోడ్డు పెద్దగా వరకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం అన్నీ కూడా చేసుకుంటూ బాగుంటుంది. ఇంతకుముందే 4వ వాళ్ళు చెప్పినాం. మనం మోతే చెరువు ఎంత స్వచ్ఛంగా ఉండేది. నేను చిన్నగా ఉన్నప్పుడు మళ్ళీ ఎంతోమంది ఈత కొడుతూ ఉండేవాళ్ళు. ఒకసారి అయితే నేను చూసిన, ఎవరు వచ్చి నీళ్ళ మీద ఒక రోజంతా తేలేండి, స్వచ్ఛందంగా ఉండేది. కట్టెక్కి నేను కూడా చూసినా. నేను చదువుకున్నప్పుడు నా విద్యాంతి ఇక్కడ నేను చెప్పేది ఇప్పుడు 40-50 ఏళ్ళ కింద ముచ్చటే చెప్తున్నా. ఇప్పుడు ఇంకా 4 రోజులైతే మోతే చెరువు కాడికి పోని పరిస్థితి వచ్చేటట్టుంది. అతి కష్టం మీద వీక్లీ బజార్ స్కూల్ పక్క నుంచి ఒక ట్రైన్ తీసి కట్టినాం, అది సర్వే చేయించి. అంతకుముందు అయితే నీళ్ళు అన్నీ వీక్లీ బజార్ స్కూల్ పక్కకే ఉంటుండే. పూర్వాళ్ళు ఎవరు చదువుతారు? మన నాగేంద్ర నగర్ పేద పిల్లలు చాలామంది ఆ స్కూల్లో చదువుతారు. ఆ పిల్లలకు ఆ వాసన రాకపోయినా మీరు తల్లిదండ్రులు కూడా చూసే ఉంటారు. గమ్మ తలకాయ ఊపుతున్నారు, చూసింది పడికాడ. ఇప్పుడు ఆగుతలేవు. మొండిగా కలెక్టర్ గారిని తీసుకొని పోవాల్సి వచ్చింది. అక్కడికి రవినాయక్ గారు కూడా కలెక్టర్ అని చూడకుండా వారు రావడం జరిగింది. అట్లనే ఇప్పుడు వచ్చాడు సత్యం గారు, ఆడికి కూడా రవినాయక్ గారు వచ్చారు. ఆ వాగు చెడిపోతూ ఉంటే బాధ. మొన్న కూడా ఇక్కడ కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు కూడా రివ్యూ తీసుకున్నారు. ఎస్పెషల్లీ మోతే చెరువు చెడిపోకుండా ఉండడానికి 2,80,00,000తోటి స్వచ్ఛ భారత్ మిషన్లో నిధులు మంజూరవుతున్నాయి. మరి 2,80,00,000 3 కోట్ల రూపాయలు. మళ్ళీ అటెనక నీళ్లు శుద్ధి చేసేదానికి మళ్ళాదో 4-5 కోట్ల మిషన్కి అది కూడా ప్రతిపాదన పెట్టారు. అంటే ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా చేసుకోవాలి. సరిగ్గా చేసుకోకపోతే గౌరవ పెద్దలు ఇక్కడ మగ్గినాభూషణం అన్న ఇంకా చాలామంది ఉన్నారు. ఆ చింతకుంట ఏరియాలో కట్టడం మోరి కట్టారు. మోరి మీదికి అయింది, ఇల్లు కిందికి అయినాయి. ఆ నీళ్ళు పోకపోతే మరి ఇళ్ళకి వస్తున్నాయని మోరి కూడా కొట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని చెప్పి తెలియజేస్తూ, నిధులు మంజూరు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మరి ఇప్పుడు నేను గెలిచిందేమో మీరు నన్ను గెలిపించారు, నేను గెలిచాడు కాదు మీరే గెలిపించారు. ఎందుకు గెలిపించారు? ఇక్కడ మంచిగా పని చేస్తాం, శ్మశాన వాటికే గలీజ్ ఉండే మంచిగా చేసిండు, లేకపోతే జర రోడ్డు పాడైపోయిందేమో చేసిండు, దవాఖాన మంచిగా అయింది, బడి మంచిగా అయింది అని చేయించారు. నేను గెలిచిన గాడ జిల్లా అయింది, పెద్దపల్లిలో మన టీఆర్ఎస్ ఓడిపోయింది, మంచిర్యాల ఓడిపోయింది, నిర్మల్ ఓడిపోయింది, ఖానాపూర్ ఓడిపోయింది, పక్కకు వేములాడ ఓడిపోయింది. ఇక్కడ నన్ను గెలిపించింది. మరి గెలిపించినాక పనులు చేద్దామంటే ఢిల్లీలో బీజేపీ అయిపోయి, హైదరాబాద్లో కాంగ్రెస్ అయ్యి, ఈడ నేను రోజు బీఆర్ఎస్ అనుకుంటా తహసీల్ చౌరస్తా అక్కడ కూర్చునే పరిస్థితి, లేకపోతే వాళ్ళతో కలిసి మనం అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన చేసినాం. కొంత బీఆర్ఎస్ నాయకులు బాధపడతారని తెలుసు. నన్ను గెలిపించిన వాళ్ళకు ఎండ్ల వేళలో అందుబాటులో ఉంటారు. ఒక పార్టీకి వ్యతిరేకం అని కాకుండా మనం అందరితో కలిసి, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మన ప్రాంత అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు. ఇప్పటికే 100 కోట్ల పైన నిధులు ఇచ్చారు.
మొన్న ఎవరు అన్నారంటే ఏం తెచ్చిండ్రు అని. ఏం తెచ్చిండ్రు అనేది ఇప్పుడు చూస్తే పనులు జరుగుతుంటే తెలుస్తలేదా? అదే కొరట్ల మెట్పల్లి కాడ ఎన్ని పనులు అవుతున్నాయో పోయి చూసినాం మనం. అంతా డబల్ త్రిబుల్ 4 గంటల పనులు జరుగుతూ ఉన్నాయి. పాత నిధులు మంజూరు చేసిండ్రు. ఇక్కడ 10 కోట్ల రూపాయలు క్లియర్ చేస్తేనే కొత్త వాళ్ళు పనులు మొదలుపెట్టారు. రాయకల్లో 3 కోట్ల నిధులు రిలీజ్ చేస్తేనే నేను వచ్చినాక మళ్ళీ 3 కోట్ల పనులు మొదలైనవి. కాంట్రాక్టర్ కూడా డబ్బులు వచ్చినా కొద్దిగా మొదలు పెడతారు. డబల్ బెడ్రూమ్లు మన దగ్గరికి వెళ్ళి ఇప్పుడే చెప్తున్న తమ్ముడు 137 మందికి వచ్చినాయి. ఇంకా 13-14 మందికి అంటే 150 ఇండ్లు కొరట్ల మెట్పల్లి కలిస్తే కూడా 150 కట్టలేదు. మరి అక్కడ 31 కోట్లు పాత బకాయి ఉండే, అది రిలీజ్ చేసిన రేవంత్ రెడ్డి గారు. ఇచ్చుట్లో ఇప్పుడు 30 కోట్లతోటి నీళ్లు, కరెంటు, మోర్లు, సెప్టిక్ ట్యాంకులు కడుతున్నాం. ఈ నెలలో పూర్తయి 137 కుటుంబాలు 2వ నెల మొదటి వారం వరకు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేలా చూస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. కాబట్టి ఆ సెప్టిక్ ట్యాంక్ తవ్వినా కొద్దిగా నీళ్ళు వస్తున్నాయి, మీరు కూడా పోయి చూడవచ్చు. అవి కూడా 80% పూర్తి అయిపోయినాయి. ఇంకొక 20% మాత్రమే ఉన్నాయి. ఎట్లా పూర్తయితే వాళ్ళు పోయి ఉండవచ్చు. నీళ్ళ వసతి కూడా అయిపోతూ ఉన్నది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 150 కుటుంబాలంటే ఏం లేకుండా ఇడికెళ్ళి 400-500 మంది పోతారు. మన పేదోళ్ళే పోతారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు పోతారు. కాబట్టి ప్రజల సహకారం ఉంటే బాగుంటుంది. అందుకే డబల్ బెడ్రూమ్ కూడా మొత్తం నూకపిల్ల అర్బనైజేషన్ కాలనీ జైత్యాలలో కలపాలని చెప్పి కోరడం జరిగింది. ఇవి ఉన్న సర్వే నెంబర్ మాత్రమే. సో చేసినప్పుడు మన మున్సిపాలిటీ కూడా బాధ్యత ఉంటుంది. లేకపోతే అది ఎటు కాకుండా అయిపోయింది. అది కూడా నేను ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలు ఇచ్చిన. ఇవాళ నేను కలిసి ఉంటాను కాబట్టి పోగలుగుతున్నాం. మనం ఢిల్లీకి కూడా పోయి వచ్చినాం, మీరు అందరూ చూసారు. మరి ఈ రకంగా మన ప్రాంత అభివృద్ధిగా పనిచేస్తా ఉన్నాం. నన్ను గెలిపించిన అందరికీ పదే మా ప్రెస్ మిత్రులు అనుకోవచ్చు, అరే ఏం రోజు మాట్లాడుతున్నాడు, మరి అక్కడ మాట్లాడడం వేరే, ఇక్కడ వేరే ఉంటుంది. కాబట్టి మా మీడియా మిత్రులు కూడా దయచేసి ఈ నా గెలిపించిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.